నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించారని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. బడుగు బలహీన వర్గాలకు, మహిళలకు, విద్యావంతులకు పెద్దపీట వేసిన ఘనత ఎన్టీఆర్దేనని ఆయన పేర్కొన్నారు. పార్టీ 44వ ఆవిర్భావ వేడుక సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల వినూత్నంగా రిక్షా తొక్కుతూ స్థానిక కోటిపల్లి బస్టాండ్ వద్ద ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకొని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలిచి అనేక మందికి కొత్తవారికి రాజకీయాల్లో అవకాశం కల్పించారని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న 20 మంది సీనియర్ నాయకులు, కార్యకర్తలను ఘనంగా సత్కరించారు. తెలుగు మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజ్జి పద్మ ఆధ్వర్యంలో రిక్షా కార్మికులకు దుస్తులు, పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, రూరల్ కడియం టీడీపీ అధ్యక్షుడు మత్సేటి ప్రసాద్, వెలుగుబంటి రఘురాం, ఏపీ ఐఏసీ డైరెక్టర్ మార్గాని సత్యనారాయణ, అన్నాసిదేవుల చంటి, రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్లు పండూరి అప్పారావు, దాలిపర్తి వేమన, నిమ్మలపూడి గోవింద్, నున్నా కృష్ణ, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, కురుకురి కిషోర్, బొప్పన శ్రీనివాస్, పత్తిపాటి రామారావు చౌదరి, గంగిన నాని, దండమూడి ప్రమీల, మద్దామణి, పిల్లా తనుజ, గంగిన జాహ్నవి, పత్తి మంగ, వాసంశెట్టి నాగబాబు, శీలం గోవిందు, రొంపచెర్ల ఆంటోని, పల్లి సాయి, ఏడాకుల వెంకటేశ్వరరావు, చలమూరి సత్యనారాయణ, కక్కల రమేష్, వరగోగుల వెంకటేశ్వరరావు, తలారి మూర్తి, మట్టా శ్రీను, నిచ్చెనకోళ్ల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు తెలుగుదేశం పార్టీ ప్రారంభించిన తర్వాత మొట్టమొదటిగా రాజమహేంద్రం వచ్చినప్పుడు ఈ ప్రాంతం ఆయనకు బ్రహ్మరథం పట్టింది. ఆయన ఆశీర్వదించింది. తిరిగి పట్టం కట్టడం కోసం ముఖ్య కోడలిగా రాజమహేంద్రవరం పడి వెళ్ళింది. అందుకని ఈ రోజున 44వ వార్షికోత్సవం సందర్భంగా రామారావు గారి ఘనంగా నివాళులర్పించుకుంటున్నాం. తెలుగువారి ఆశయ సాధన కోసం, తెలుగు భాషా సంస్కృతి వైభవాల కోసం, తెలుగువారి గుర్తింపు కోసం ఆధారపడ్డ రామారావు గారి యొక్క నిర్ణయాలు అనేకం జరిగినాయి. ఒకటి, మహిళా విశ్వవిద్యాలయం పెట్టడమే కాదు, ఆస్తిలో సమాన హక్కు కల్పించడం, అదేవిధంగా వారికి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించి మహిళలకు రిజర్వేషన్ కల్పించారు. ఆస్తి హక్కుతో పాటు ఉపాధి, స్థానిక సంస్థల్లో కూడా ప్రాతినిధ్యం వచ్చేలాగా రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. ఆరోగ్య విశ్వవిద్యాలయం నెలకొల్పారు. తెలుగు భాష కోసం తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పిన వ్యక్తి. మాండలిక వ్యవస్థను తెచ్చిన వ్యక్తి. అదేవిధంగా గ్రామాల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు, దేశంలో ఎక్కడా లేని విధంగా తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి ఇల్లు నెరవేర్చాలని లక్ష్యంలో కిలో ₹2 పథకం కానీ, పక్కా గృహాల నిర్మాణం కానీ, సగం ధరకే బట్టలు ఇచ్చే కార్యక్రమాలు కానీ అమలు చేసిన వ్యక్తి రామారావు గారు. అందరికీ నమస్కారం. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అయ్యి 44 సంవత్సరాలైన శుభదినం. ఆ రోజు మహానుభావుడు అన్న ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి కూడు, గూడు, నీడ ఇవ్వాలని మన తెలుగు ప్రజలు ఆత్మగౌరవాన్ని ఆ రోజు ఢిల్లీ పెద్దల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినప్పుడు మన తెలుగు జాతి గౌరవాన్ని కాపాడాలని ఆలోచనతో ఆవిర్భావమైన ఈ పార్టీ తెలుగుదేశం పార్టీ. బీసీలకు కానీ, మహిళలకు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులకు కానీ అందరికీ కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు దేశంలో మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అధ్యక్షతన చాలా సంస్కరణలతో మన తెలుగుదేశం పార్టీ ఆదర్శంగా మన మొత్తం దేశానికే నిలిచింది. ఇవాళ ఆఖరికి మండల వ్యవస్థ కూడా, ఆడవారికి ఆస్తి హక్కు కానీ, మహిళలకు రిజర్వేషన్ కానీ, కిలో ₹2 బియ్యం కానీ, ఇలా అనేకమైన కార్యక్రమాలు చేశారు.